మిథున రాశికి 2026 సంవత్సరంలో గురుగ్రహం ఏమో స్వక్షేత్రంలో ఉంటాడు. అంటే తన ఇంట్లోనే ఉంటాడు. గురుగ్రహం తన ఇంటికొచ్చాడు. అంటే గురువు తన ఇంట్లో ఉన్నాడు అని అర్థం. ఇటు లైఫ్‌లో ట్రాజెడీసు ఏర్పడతాయి. ఎక్కడ బయటకు పోయినా, ఎవరితో మాట్లాడినా, మంచిగున్నావా అని మాట్లాడినా తప్పే అయిపోతుంది. పలకరించడానికి పోయినా తిట్లు తింటారు. అదే విధంగా గర్వం బాగా పెరుగుతుంది. గర్వం బాగా పెరిగి, అహంకారం బాగా పెరిగిపోతుంది. నోటికొచ్చినట్టుగా మాటలొస్తాయి. ఇవన్నీ కూడా జరిగేటివి. అదృష్టం కాస్త కాలరాస్తుంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే సంపద పంచకుండా కూడబెట్టుకున్నారో, ఆ సంపదంతా ఆవిరైపోతుంది. భాగ్యములో ఎవరొచ్చారు అంటే 9వ స్థానం లోపలికి రాహు వచ్చాడు. రాహు 9వ స్థానం లోపలికి వచ్చాడు అంటే ఇంకా అంతే. భాగ్యంలో రాహు వస్తే భాగ్యాన్ని మొత్తం తినేస్తాడు. మీకు తెలియకుండానే మీకు డబ్బులు ఖర్చయిపోతాయి. నేను మిథున రాశి వారికి చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరము మీ ఇంటికి గురువు వస్తే ఎలా ఉంటారో మీరు అలా ఉండండి.